ఆకలేస్తుందా? నన్ను మర్చిపోయావా? చికెన్ వింగ్స్ నీకోసం వెయిట్ చేస్తున్నాయి. చికెన్ వింగ్సా? వద్దులే, ఇవాళకి ఇంట్లో వంట చేసేసుకుందాం. ఓ పక్కన వర్క్ చేసుకుంటూ వంట చేసుకుంటూ ఈరోజుకి ఆర్డర్ పెట్టేసుకోలే. సర్లే, ఇవాళకి వంట చేసుకుంటాం, ఆర్డర్ పెట్టేసుకుందాం. చికెన్ వింగ్స్ 350యా? దాని మీద ఇంకో 100 రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంది. 100 రూపీస్ డిస్కౌంటా? అంటే 250కే వచ్చేస్తుంది. ఆర్డర్ పెట్టేస్తా. వాట్, టోటల్ బిల్ 420యా? 420 అని నోరు కప్పలా తెరిచావేంటి? 100 రూపీస్ డిస్కౌంట్ ఇచ్చాం కదా. హౌ? డెలివరీ ఛార్జెస్ ఏమో 40 రూపీస్, జిఎస్టీ ఏమో 40 రూపీస్, కట్లరీ 20 రూపీస్, సర్జ్ ఛార్జ్ ఏమో 30, ప్లాట్ఫామ్ ఫీజు 30 రూపీస్. మరి నీ మంచి మనసుతో 10 రూపీస్ డొనేషన్ కూడా చేసావు కదా, అంతా కలిపితే 420. ఇప్పుడు ఈ కట్లరీతో ఎవడేం చేసుకుంటాడులే కానీ మనం కట్లరీ తీసేద్దాం. కట్లరీ తీసేయాలా? సరే 420 పే చేసేయండి. అయినా 420ఏనా? అదేలా? మరి ప్లాట్ఫామ్ ఫీజు డెలివరీ ఛార్జెస్ 10 రూపీస్ 10 రూపీస్ పెరిగాయి. సర్లే, ఇప్పుడు మనకు అంత మంచి మనసు ఉండే అంత ఫినాన్షియల్ స్టెబిలిటీ లేదులే కానీ డొనేషన్ తీసేద్దాం. పీసుని కొట్టుదానా? సర్లే 430 పే చేయి. ఇదేంటిది? డొనేషన్ 10 రూపీస్ మైనస్ చేస్తే 410 అవ్వాలి కానీ 430 ఎందుకు అయింది? బయట చూసావా ఎంత పెద్ద వర్షం పడుతుందో? ఈ వర్షంలో నువ్వు మింగడానికి తీసుకురావాలంటే రెయిన్ సర్జ్ ఛార్జెస్ 30 రూపీస్ యాడ్ అయ్యాయి. ఫుల్ ప్లేట్ వదిలే, హాఫ్ ప్లేట్ పెట్టుకుందాం. బాగా కాలుతున్నట్టుంది. సర్లే 480 పే చేయి. హాఫ్ ప్లేట్ అయితే బిల్ ఇంకా తగ్గాలి కానీ 480యా? మినిమం కార్ట్ వాల్యూ కూడా చేయకపోవడం వల్ల ఆ 100 రూపీస్ డిస్కౌంట్ కూడా పోయింది. ఆర్డర్ పెట్టుకున్నా. ఇప్పుడు నువ్వు చచ్చినట్టు ఆర్డర్ పెట్టుకోవాల్సిందే. అటు వంట చేసుకోలేదు, ఇక్కడేమో ఆకలికి నువ్వు చచ్చేలా ఉన్నావు. ఇప్పుడు నువ్వేం చేస్తావు నేను చూస్తావు కదా. పెట్టు, ఆర్డర్ పెట్టాల్సిందే. ఆన్లైన్ ఆర్డర్సా మజాకానా? సర్లే, ఏదో ఒకటి ఈ పూటకు ఆర్డర్ పెట్టేద్దాం. విజయవాడలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా టైలరింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే లక్ష్మీ టైలరింగ్ క్లాస్కి కాంటాక్ట్ అవ్వండి. ఫన్ అంటే మన బ్రాండే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫన్ బ్రాండ్ ఛానల్.